ఏరా ఏరు బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టి ఇవ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఇంటి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? 6 రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు? కర్లో దునియా ముట్టిమే అంటే ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్ గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ది లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మన లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ సెకండ్ తీసుకెళ్లారా? అదే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళే. నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ వస్తుంటే చూస్తుండిపోయాను. అడిక్లక్క స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరిని పాడు చేశాడు. అలా ఎవరా? అబ్బా నేను సట్టోండి. మా తెల్లమచ్చ గారిగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బగా, ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు ఆన్ వస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే అప్పుడు మీ అదో ఫోన్లు రే ఆపమని చెప్పనా? ఎవడదరా ఫోన్? నీదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేద్దాను అంతే. టైం ఎంతేందండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోటలోకి వెళ్ళి వచ్చేస్తారటే. పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి? ఏంటి సత్యవతి కొత్త రింగ్స్టోనా? అబ్బే మెసేజ్ తోను. ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు ఎవడిచ్చాడే మెసేజ్? మీకు ఒక్కడికే ఉందటి, ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరమకు పెడదండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఏ బాబు నేను ఇక్కడ ఎదవనున్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నట్టు. మీరు ఎడవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు. రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేసాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. మరే అక్కడే నాకు మండింది. నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చా. ఎలాగో తిరిగినా మాస్టరు. ఎవరు బాబు? దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి. మీరు సాయం చేయాలి. ఏమిటి? రాధగారిని పెళ్లి ఒప్పించాలి. మీరు చెప్తే తను కాదందు. ఆవిడ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి. ఏంటి మాస్టరు మీరు చెప్పేది? అవునమ్మా, ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పింది నేనే. ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను. నిన్న కల, నేడు నిజం, రేపు ఆశ. దేవుడు లేడు, రాడు. రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా. అది కాదు మాస్టరు. చూడమ్మా, పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు మార్పించాం. జీవితం అంతే. అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు. మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటానికి కాదు, ఎలాగైనా మేము ఒప్పించి చేసుకోవాలని. ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు, అభిమానిస్తున్నాడు, ఆదరిస్తానంటున్నాడు. కాదనకమ్మా. రాధ పెళ్లి కొప్పుకుందా? నిజంగానా? లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా? ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు. వెంటనే బయలుదేరరా. ఎంత మంచి మాట చెప్పావురా. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా? నే బతికున్నది నీ పెళ్లి చూడటానికేరా. పెళ్లి అయిపోగానే టపా కట్టేస్తావా? అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను. రేపే బయలుదేరొస్తున్నాను. ఓకే, స్టేషన్ కారు పంపిస్తా. అయ్యయ్యో అయ్యగారు, పెద్దవారు, ఏంటండి ఇది? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. నేనేం చేశానండి? తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు.
నా కూతుర్ని పెళ్లి కొప్పించావు. నువ్వు మనిషివి కాదు, నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి. యువర్ రైట్ అంకుల్, నిజంగానే తను మనందరికీ దేవుడు. నువ్వు కూడా ఏంటి పెద్దరు? దయచేసి నన్ను దేవుని చేయకండి. నమస్కారం అండి. రే తేలిగ్గా పుట్టుకెళ్తుంది, లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా గాలి పెట్టి ఎట్టుకొచ్చేది పోయినాడు. వెళ్ళేటప్పుడు ఫిలప్ చేసి వెళ్తేమో. మరే ఏం తత్తుడు అలా తెలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. అది తండ్రి ఎవరో తెలియక ఒరేయ్ అబ్బాయి అంటే నెల తప్పి నేను ఆవిడకి కాదు ఆ తడికి చచ్చి పెట్టి మరి ఒరేయ్ ఏంటో. నువ్వు వెళ్ళి ఫోన్ చేయ ముందు. నీ కొందరు రేయ్ అత్తరు చెల్లి ముందు పిలిచారా ఏంటి బాబు మిమ్మల్ని? అలా చూసేస్తున్నా ఈ పెళ్ళాడావిడ సొత్తంటే చచ్చిపోయిన మయ్య ఆవిడ గుర్తొచ్చేస్తుందరా. ఇంతకీ నీ ఆవిడ ఎలా చచ్చిపోయింది? దానికో ఎంత అలవాటు ఉండేది. ఏ తడికి చచ్చి టైపా? నిప్పు ఆహా. కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుస్సుస్ మరీ కొనేది. ఆహా. ఆ అలవాటుతోటి ఓసారి ఎలకల మంది కొనడానికి వెళ్ళి 2 గరిట్లు నోట్లో వేసుకుంది. ఆ. ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే చచ్చి. అసలు ఈయన చేసుకున్నందుకే పోవాలి. ఏమండి, పెళ్లి కూతురు అన్నాక అందంగా ఉంటే సరిపోదు, ఆనందంగా కూడా ఉండాలి. కాస్త నవ్వండి. అది మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఆహా, పెళ్లి కూడా గెటప్పుడు అదిరిపోయి పెదరు. థ్యాంక్స్ బ్రదర్. దేనికి? నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు. నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో. తప్పకుండా రాధా నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం. అలాగే చెద్దరు గాని ఈ పెళ్ళి అవనివ్వండి. అమాన్ మోస్ట్ వెల్కమ్ అమ్మా, టేక్ యువర్ సీట్, కూర్చోండి. దేవుడు దేవుడు ఎవరండి? నువ్వే. నేను దేవుడు ఏంటండి? నా పేరు బోలక్ సింగ్. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్లు అబద్ధం చెప్పలేవురా. క్షమించండి మాస్టర్. ఏమిట్రా ఇది? నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా? మీరేగా చెప్పారు మాస్టర్, ప్రేమించే ప్రతివాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదని. ఏమైందిరా? పైకి పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా? ఇప్పుడే నలుగురిలో నిలదీద్దాం రా. వద్దు మాస్టర్, అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయటం అయ్యగారికి ఇష్టం లేదు. కాదని నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారు సుఖపెట్టలేదు. ఏ ఏడాది పట్టి కష్టపడితే 25,000 సంపాదించగలిగాను. ఆ డబ్బుతో ఆవిడ కష్టపట్టగలను కానీ సుఖపెట్టలేను. అదే అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ తిరగచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు. ఆస్తి అంతస్తు మనిషికి హోదానిస్తాయేమో కానీ సంతోషాన్ని ఇవ్వలేదురా. మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు. బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు, అది నా దగ్గర లేదు. కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు, ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి. అమ్మాయి గారు అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటారు. నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా? అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనెందుకు బాధపడతానండి? కానీ రాధకి ఈ నిజం తెలిస్తే దయచేసి చెప్పకండి. అందరి దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు, మళ్ళీ బతికించకండి. ఈ పెళ్లి జరగనివ్వండి. బాబు మంగళసూత్ర ధారణం చేయండి. మా బ్రదర్ ఏడి? అతను నువ్వేంటి వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి అవుతుందని తెలిసి ఆపుదామని వెళ్తున్నాను. ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చేవాడిగా. నీ పెళ్లి అవుతుంది కదా అని. నువ్వు లేకుండా పెళ్లి ఎలా అవుతుంది? అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా? నీ లవర్ పెళ్లి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను. పద. నువ్వెందుకు? నీ వెళ్తే సరిపోతుంది. నువ్వు వెళ్ళు, ముహూర్తం టైం మించిపోతుంది. ఎలాగూ కుదిరిన పెళ్లే కదా, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను. కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టను.
అడిగిలి చచ్చేది క్యారేజ్ పంపించావా? ఇదొక చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది. నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్, వైబ్రేషన్ ఉండటం చూడ. మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో పెట్టుకున్నాం. అసలు ఈడేవో డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఏంటి రేపు మీ అమ్మ జనమా 50 బిందులు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సౌదరి గారు కూతురు పెళ్లి రేపు కూడా వండాలి ఎడుతున్నాడు. నీ దినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకో వచ్చి పోతాను. దీంతో 96 బిందులు ఎడవుల్లో మరిచిపోతావు, గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో ఎక్కడ దొరికాడు రైడు? ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి పీటల నుంచి పారిపోయానని కంగారు పడ్డారా? మా బ్రదర్కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యా, మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముహూర్తానికి టైం అయిపోతుంది. ముందు టేక్ యువర్ పేటా ప్లీజ్. కమాన్ రండి. పదండి. ఇదేంటి బాబు, పీటల మీద అతను కూర్చోబెట్టారు? పీటల మీద కూర్చోవాల్సింది పెళ్లి కొడుకే కదా అంకుల్. నేను పెళ్లి కొడుకునేంటి? మాస్టర్ నాకు అంతా చెప్పారు. రాధా ఆగు, ఇతను ఎవరో పరాయి మనిషి కాదు, నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి. అర్థం కాలేదా? చూడు. బతికే ఉన్నావా? చనిపోయావని మీ నాన్నగారు మనకి చెప్పారు, చంపేయమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు. నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి నన్ను మోసం చేస్తావా? మోసం చేస్తావా? ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్, కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు. మీ ప్రేమ చాలా గొప్పది రాదా, అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా? ఏం మాట్లాడమంటారు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దుతారు, పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి? చూడండి అంకుల్, ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులున్న ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు. మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు. ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని ఈ పెళ్లి చేయండి. నేను చేయను. దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు, మా స్థాయికి తగ్గ మరొకరిని తీసుకొస్తాను. అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికి మాత్రం చస్తే చేయను. రాదా, రా బయటికి. రావద్దమ్మా, అక్కడే కూర్చో. అమ్మా నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా. ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది? ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే. ప్రాణాలు తీయడం గొప్ప కాదురా, ప్రాణాలు పోయడం గొప్ప. ప్రేమని చంపడం గొప్ప కాదు, ప్రేమని బతికించడం గొప్ప. ఇదిగో పెద్దదాన్ని, నీకేం తెలీదు. పెద్దదాని కాబట్టేరా అన్ని తెలిసి మాట్లాడుతున్నాను. పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ బలవంతంతో కాదు. ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు దాని గొంతు కొయ్యాలని చూస్తున్నావు. కన్నందుకే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరిపించు. ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడికి ఆస్తి పాస్తి ఎందుకు రావి? ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తుని తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు. వినబడుతుంది. ఏ రోజైనా సుఖపడిందా? నవ్వుతూ ఇంటికి వచ్చిందా? అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది. ఊరు ఊరు మంగళ మీద పడడం అంటే ఇదే. సీరియల్ మధ్యలో యాడ్ నువ్వు నోర్మి. చూడండి అంకుల్, దేవుడికి ఆస్తి లేదనగా ఈ పెళ్లి చేయనంటున్నారు. మీకు ఎంత ఆస్తి ఉందో చెప్పండి. 2 కోట్ల 3 కోట్ల చెప్పండి. దానికి రెట్టింపు ఆస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను. వీడితో మాట్లాడి బాబు. శాస్త్రి గారు మీరు కానివ్వండి. అమ్మా, అయ్యగారు చెప్పకుండా. వాడు చెప్పేదేంటి? వాడిని కన్నదాన్ని నేను చెప్తున్నాను, కట్టించు తాళి. ఆల్ రైట్. నా సర్వీసులో పెళ్లిలలో ఎన్నో టెన్షన్లు చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు. ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది. ఏదైతే అదే అవుద్ది. కమాన్ బాబు, టేక్ దిస్ తాళి, కట్టు. అయ్యగారు, చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు, చేయని కూడా. మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకోను. ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా, పెళ్లి చేస్తానన్నారే గాని రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదరా అని ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసేవాడి కదండి.
అయ్యగారు ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు. మరి మీకో న్యాయము మాకో న్యాయమునా? రే నీకు చెప్పేటోండి కాదు కానీ ఒక్క మాట, నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్లు తెప్పించి తాగెత్తాను. మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా? లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడరా. దేవుడు అంత మంచోడురా. కాదనకుండా ఈ పెళ్లి చేయరా. నేను సచ్చే వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోతాను రా. నాన్న, చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండానే నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు దేవుణ్ణివ్వు నాన్న. తను లేకపోతే నేను బతకలేను నాన్న. కంగ్రాచులేషన్స్ బాబు, తాళి కట్టు. అయ్యా అక్షంతలు వేయండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే భద్రాన్ని సుభగే పొందీవ సరస్యతం శోభాము. ఎక్స్క్యూజ్ మీ, మీరు లోకలా? ఎస్టీడీ. మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అయ్యో, నా పేరు రాదండి. ఓ రాధా, గుడ్. బై ది బై, ఇంతకు ముందు మీరు ఏమైనా లవ్లో పడ్డారా? అయ్యో లేదండి. వెరీ గుడ్. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? పిన్ని, నాకు కావాల్సింది మీ పిన్ని కాదండి, మీరే. పిన్ని, నీ పిన్నికి కావాలంటే వేరే సంబంధం చూస్తానండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇన్నాళ్ళు ఎవరైనా నీకు ఎవరున్నారని అడిగితే ఎవరూ లేని అనాథలని చెప్పుకునేవాడిని. ఇక నుంచి నాకు నా బ్రదర్ నన్ను గర్వంగా చెప్పుకుంటాను. బై ది బై, ఈవిడ వదినా. ఏంటమ్మా జాకెట్ ఉక్కైనా ఊడిపోయిందా? కాదు, ఈ అబ్బాయి నన్ను వదినా అంటున్నాడు. ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఈ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? కళ్ళు మూసుకొని చేసుకోమ్మా. ఇప్పుడు మనందరం ఫోటో తీయించుకుందాం రండి. ఫోటోగ్రాఫర్ ఫోటో తీ. స్మైల్ ప్లీజ్. ఇప్పుడు నేను ఎందుకు ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 5 కేజీలు పంచలేదంటావట కిలో క్యాపేచావా? మొత్తం ఒకేసారి మెక్కావా? ఆకలిలో తెలియలేదు సార్. ఆకలిసిందా? నన్ను కూడా తెలియరా? పర్లేదు సార్, చాలా వేస్ట్ మెటీరియల్ ఉంది అందులో. సార్ వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతను కొడుకు. ఓ నువ్వేనా? చూడటానికి అమాయకుల్లాగా ఉన్నావు, పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి, లేదనుకో జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే 1 బాటిల్ జ్యూస్ వస్తుంది. 1 బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే 1/2 బాటిల్ వాటర్ వస్తుంది. సార్ హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్, 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళేనా? వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రెచ్చిపోయారు? వైజాగ్లో నన్ను అందరూ రూమ్లో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి. అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. గుడ్ మార్నింగ్, అన్సూయ మమ్మీ. కాఫీ ప్లీజ్. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పుల్లారెడ్డి అమ్మ అన్సూయమ్మ గారు ఈ కారులోనే సడన్ గా చచ్చిపోయింది. అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చుకునే సెంటిమెంట్, బతుకునే పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్ రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా?
నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది రే. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. అనుదీప్ గారు, అనుదీప్ గారు. అయ్యో, Allez, vas-y, attrape-le, on se casse. తప్పించుకోవాలని చూస్తా ఉంటా. ఏంటి చూస్తున్నావు? అంతా నీ వల్లే. దూకు, దూకు, జంప్ చేస్తావు. ఎవరితో మాట్లాడుతావు వీడు? దూకుండా కనపడితే చచ్చావే. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏది? రేయ్, ఇదేరా? ఏంటిడు ఇది మెంటల్ గా నెక్కిందా? సార్, అమ్మగారు వస్తున్నారు. నా ఫ్రెండ్ కొడుకు అని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల లేదు, రాత్రుల్లో జానీని వదలాల్సిందే. జానీ వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఒక్కనే కాదురా, అందరం కలిసి చంపేపోతాం. ఎరా రోమియో? ఛాన్సే లేదు. జాన్ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పులా? సార్ 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 నన్ను కాపాడండి సార్. సార్ నేను పొద్దునే చూశారు కదా. నువ్వా? పొద్దున్న చూసాను కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటి ఇక్కడ? నలుగురు రౌడీలను వెంట పడ్డారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూజ్ టాకర్ని కాదుగా. కంటిన్యూ. అదే ఫ్లాట్ అయ్యేవో. ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి గింజుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైలు. ఏంటి సార్, ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఏదో లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంకే వస్తుందని అడ్జస్ట్ అవ్వను ఫ్రాంక్ గా చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే జంప్ అయిపోతాను కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలి మనకదేంటో. లాగ్ 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 లాగ్. నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు. మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. అబ్బో, దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చేయ్, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను. కానీ ఏంటి తొక్కేశాడా? సార్ మరి ఎందుకు ఆడిపో? జాన్వు జాన్వు 70 ఏళ్ల మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్, గ్రాఫిక్స్, జాన్వు
ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏయ్ ఏంటి ఎగతాళా? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా? చెప్పా. జాన్వూకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా? సొతవా దా. What a silly boy. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. You know Blu-rays? German technology. Through the Blu-rays, they create a high definition image that makes the image look realistic. So, అది పులి కాదు. that is బ్లూరే. which is జర్మన్ టెక్నాలజీ. good boy. ఒరిజినల్ పులి కదా, నీకెలా తెలుసు? యు నో బ్లూరే? యు నో. బ్లడీ లిటరేట్స్. బ్లూరే ఇట్స్ a German technology అది పులి కాదురా, బ్లూరే అంతే. రే ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికైనా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు? కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ము సైజ్ పెంచాలా? తొక్కనే. ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు పని. బాబు మేము కూడా రోమియో రాజా. Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్, పులి కాదు బ్లూ ఫిలిం అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కాదురా, బ్లూరే. షట్ అప్. దీనంతటికీ కారణం నువ్వేనా? సార్ 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 కాపాడండి సార్. ఈ రోజు కూడా సార్ నలుగురు సార్. అరే గట్టిగా చెప్పారే, వెంటపడ్డారు సార్. జాన్వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విచ్ ఈస్
కమాన్ 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 బయటకెళ్ళు ముందు బయటకెళ్ళు ఏంటండి సార్ జర్మన్ టెక్నాలజీ బ్లూర్ చిచి సెన్లా తగులుకున్నావు కదా చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ 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 సార్ నేను చంపేస్తా నేను చంపేస్తా సార్ నేను చంపేస్తా బయటకెళ్ళు బయటకెళ్ళు I said get out! బాబాయ్ దీనికి నిజం పుల్లని తెలియదుగా దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది శ్రవంతి 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 కొరకలేంతది ఏం జానీ అంత డల్గా ఉన్నావు కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు పొట్టంతా నొప్పిగా ఉంది. సరే సరే ఓ పెగ్గేసుకో చాలు చాలులే వెళ్ళి పని చూసుకో బయటికి రా నీ పని చెప్తా తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు మనం చంపు చెప్పరా ఇంకేంటి చెప్పేది లాగేశాడు నీకు భయపడారా అంతరం పరిగెత్తాను 1 2 3 ఇక చాలు అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిసిపోయింది నన్ను తప్పుడు